హలో గాయ్స్, ఇయర్ ధనుర్మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. ధనుర్మాసం అంటే ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం రండి. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. దీన్ని హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఇది తెలుగు నెలల్లో ధనుర్మాసం. దీని ప్రాముఖ్యత ఏమంటే, ఈ మాసంలో శ్రీ మహావిష్ణువే పూజకు ప్రధాన దేవుడు. దేవతలు బ్రహ్మముహూర్తంలో పూజలు స్వీకరిస్తారని శాస్త్ర విశ్వాసం. ఈ సమయంలో చేసిన దానం, జపం, వ్రతం 100 రెట్లు ఫలితం ఇస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అసలు ఈ ధనుర్మాసంలో ఏమి చేస్తే మంచిది చూద్దాం రండి. బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అనగా ఉదయం 4 గంటల నుంచి 5:30 మధ్యలో లేచి స్నానం చేసి పూజ చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. గోదాదేవి పూజ చేస్తే ఇంకా మంచిది. తిరుప్పావై పఠనం చాలా శ్రేష్టం. 30 పాసురాలు 30 రోజులు ఈ గోదాదేవిని పూజిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామం, లక్ష్మీనారాయణ మంత్రం, నారాయణీయ పఠనం చేస్తే ఇంకా చాలా మంచిది అని శాస్త్రం చెప్తుంది. అలాగే దీపారాధన, నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించడం శుభకరం. ఇప్పుడు ధనుర్మాసంలో చేయకూడని పనులు ఏంటనేది చూద్దాం. వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు. అతిభోగాలు, ఆలస్యం, నిద్రలో అలసత్వం నివారించాలి. ఇలా ఎక్కువగా నిద్రపోవడం వల్ల దరిద్ర దేవత మీ ఇంట్లో తాండవిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా చేసే నైవేద్యాలు ఏంటో చూద్దాం. బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, గోధుమ రవ్వ పాయసం, నువ్వుల ఉండలు ఇవి చేసి పెడితే దేవుళ్ళు మీ కోరికలను తీరుస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ధనుర్మాసం ఎప్పుడు ముగుస్తుంది? ధనుర్మాసం మకర సంక్రాంతితో ధనుర్మాసం ముగుస్తుంది. ఆ రోజు నుంచి దేవతలకు రాత్రి, మనుషులకు పగలు మొదలవుతుంది అని విశ్వాసం. అసలు ఈ ధనుర్మాసం వల్ల లాభాలేంటి? ఆధ్యాత్మిక శుద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యము, ఐశ్వర్యం, మోక్ష మార్గానికి పునాది. అలాగే ఈ ధనుర్మాసంలో అందరూ హౌస్ క్లీనింగ్ చేస్తారు. ఎందుకంటే దీనిలో మనకుండే లాభం కూడా ఒకటి ఉంది. అది ఏమనగా, పండక్కి చాలా అరిసెలు, చాలా పిండి వంటలు చేస్తాం కదా. అవన్నీ స్టోర్ చేసుకోవాలంటే ఇల్లంతా నీట్గా చేసుకోవాలి కదా. అవన్నీ పెట్టుకోవడానికి సామానంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇది కూడా ఒక రీజన్. సో ఎంజాయ్ దిస్ ధనుర్మాసం. కామెంట్ చేసేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోలు కావాలి అని. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఆ వీడియోలు కూడా మీరు చూస్తారా? పెట్టమంటారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్.